నమస్తేనండి, నేను మీ కృష్ణ. సాధారణంగా ఒక పైలట్ ఎయిర్పోర్ట్లోనే ఒక విమానాన్ని ల్యాండ్ చేయాలన్నా టేకాఫ్ చేయాలన్నా చాలా రిస్క్తో కూడుకున్న పని అండి. ఎంతో అత్యంత సున్నితంగా సుదీర్ఘంగా ఎంతో శ్రద్ధ పెడితే కానీ ఆ ల్యాండింగ్ కానీ టేకాఫ్ కానీ చేయలేం. అలాంటిది ఏకంగా ఓ పైలట్ 120 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే ఒక కార్గో రైలుపై ఏకంగా ల్యాండ్ చేసి వెంటనే టేకాఫ్ చేశాడు. ఇది ప్రపంచంలోనే అత్యంత సాహసోపేతమైన ల్యాండింగ్గా చరిత్ర సృష్టించాడు. అతను ఎవరో కాదండి, ఇటలీకి చెందిన డారియో కోస్టా అన్న పైలట్. ఏకంగా తాను విమానాన్ని తీసుకెళ్తూ ఆ విమానం కింద వెళ్తున్న 120 కిలోమీటర్ల వేగంగా వెళ్తున్న ఒక కార్గో ట్రైన్పై వెంటనే క్షణం పాటు ల్యాండ్ చేసి వెంటనే టేకాఫ్ చేశాడు. ఇది ప్రపంచంలోనే అత్యంత సాహసోపేతమైన రికార్డుగా ఘనతను సాధించాడు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అవేంటో మనం కూడా చూద్దాం. థ్యాంక్ యూ.